హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా చేతిలో ఉన్నది ఏమనుకుంటున్నారు? ఇది పులస చేప ఫ్రెండ్స్. ఈ రోజు ఈ పులస చేప కూర వండి మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ పులస చేప గురించి ఒక నానుడు కూడా ఉంది, పుస్తలమ్మైనా పులస చేప తినాలని. ఈరోజు మీ పుస్తలేక అమ్మలేదు కానీ ఈ పులస చేప తింటున్నాం. ఏం చేస్తున్నారు అనిక? చేప చూస్తున్నాడు. వద్దున్నాని వద్దున్నాని చేతి దెబ్బకెళ్ళేస్తున్నాను. నాని తింటావా? నాని చూడండి ఎంత పెద్ద తొట్టలు వచ్చాయో. మామూలు చేప కానీ ఈ చేప గట్టిగా ఉన్నది. మామూలు చేప అయితే మెత్తగా ఉంటుంది. నాని వచ్చేది అది మెత్తడైపోతుంది. చూడండి నాని పులస చేపకు కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర, 2 టమాటీలు, ఉప్పు, కారం, మసాలా. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఆయిల్ వేయాలి, ఆవ నూనె. పెనం అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆవ నూనె వేసుకున్నాం. ఒక అరకప్పు నూనె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ ఆడిన మసాలాలన్నీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. బెండకాయలు కూడా వేసాము. ఇప్పుడు కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి.
ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ ఒక మసాలాను మగ్గించుకోవాలి. రెండు నిమిషాలు అయితే అయిపోయింది. మసాలా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి టమాటీలు వేసుకోవాలి. టమాటీలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి. కొంతమంది టమాటీలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఆప్షన్. చేపల పులుసుకి టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇందాక వేసుకున్న టమాటీలు అయితే ఇప్పుడు మగ్గిపోయి, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇప్పుడు వేసుకోవాలి. రసం, చింతపండు రసం ఇప్పుడు వేసుకోవాలి. మనం చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పులుసు అయితే తిరగబడుతుంది. ఇప్పుడే మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో. ముక్కలైతే వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో గరిటె పెట్టకుండా చేతితో తిప్పుకోవాలి, మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 గంటలు ఈ పులుసు సిమ్లో మరగబెట్టుకోవాలి. ఈ 2 గంటలు ఈ పులుసు మరగబెట్టుకోవాలి. పులుసు అయితే మరిగింది. ఇప్పుడు దాకా 1 గంటన్నర అయింది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఆవకాయ నూనె ఇందులో వేసుకోవాలి. ఒకసారి మనం చేత్తో తిప్పుకోవాలి, గరిటె పెట్టకుండా చేత్తో తిప్పుకోవాలి. ఇప్పుడు వాసన అయితే గట్టిగా వస్తుంది. ఇప్పుడు సువాసన ఇంకొక అరగంట మరిగితే పులుసు అయితే మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే. మన నోరూరించే పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది.